Hello students, good morning to all. Welcome back again to online class. So last video వరకు నేను యూనిట్ 1 కంప్లీట్ చేశాను. రామన్ ఎఫెక్ట్ తోటి కంప్లీట్ అయింది. సో నౌ యూనిట్ 2. సో మీకు లాస్ట్ యూనిట్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే అటామిక్ స్ట్రక్చర్ గురించి. అటామిక్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్. ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఇచ్చే స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుకున్నాం. అది ఏ విధంగా స్పెక్ట్రమ్ ఇస్తుంది, అది స్పెక్ట్రమ్ ఇవ్వడానికి కారణం ఏంటి, అసలు స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్టింగ్ ఎందుకు జరుగుతుంది అనేది వెక్టర్ ఆటమ్ మోడల్ ద్వారా క్లియర్గా మాట్లాడుకున్నాం. దాన్ని బట్టి మనకి ఏంటంటే టోటల్ యాంగులర్ మూమెంటం కన్సిడర్ చేసుకుంటే కనుక టోటల్ యాంగులర్ మూమెంటం బేస్ చేసుకుని ఎనర్జీ ఉంటుంది అనే కాన్సెప్ట్ మనకు క్లియర్ అయింది. కాబట్టి యాంగులర్ మూమెంటం టర్మ్స్ స్ప్లిట్ అయితే కనుక ఎనర్జీ కూడా స్ప్లిట్ అవుతుంది అనేది మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మాట్లాడుకున్నాం. అంటే వెక్టర్ ఆటమ్ మోడల్ బేస్ చేసుకుని మాట్లాడుకుని మనం చివరగా ఒక సింగిల్ స్పెక్ట్రల్ మల్టిపుల్ లైన్స్ కొని స్ప్లిట్ అవుతుందని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఎందుకంటే అవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్. అవి ఆ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం థియరీస్ డెవలప్ అయినాయి. వెక్టర్ ఆటమ్ మోడల్ కానీ అండ్ బోర్స్ అటామిక్ మోడల్ కానీ సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్ కానీ ఈ మోడల్స్ అన్నీ కూడా ఎలా డెవలప్ అయింది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చూసారు. ఎక్స్పెరిమెంట్స్ చూసిన తర్వాత స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్టింగ్ ఎలా జరిగింది. స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ అంటే ఎనర్జీ స్ప్లిట్టింగే. ఒక్కొక్క స్పెక్ట్రల్ లైన్ కరస్పాండింగ్ టు సింగిల్ ఎనర్జీ కాంపోనెంట్. కాబట్టి ఒక సింగిల్ ఎనర్జీ కాంపోనెంట్ మల్టిపుల్ ఎనర్జీ కింద ఎలా స్ప్లిట్ అవుతుంది, అసలు యాటంలో అన్ని ఎనర్జీ స్టేట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు అన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఐ హోప్ మీరు అందరూ కూడా అండర్స్టాండ్ చేసుకున్నారని అనుకుంటున్నాను లాస్ట్ యూనిట్ అంతా కూడా. సో దానికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేశాను, ఒకసారి చూడండి వాట్సాప్ గ్రూపుల్లో. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ యూనిట్ 2. సో ఆ యూనిట్ 2లో ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ పేరు ఏంటంటే మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో క్లియర్గా చూడండి, మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో 1 by 1 మాట్లాడుకుందాం. ఇందులో కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఇది చాప్టర్ టైటిల్, ఇది సెకండ్ చాప్టర్ టైటిల్, ఆల్సో సెకండ్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో ఒక చాప్టరే, సెకండ్ యూనిట్లో ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ టైటిల్ వచ్చేసి మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, రైట్. సో ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతకుముందు మనం నేర్చుకున్న యూనిట్లో అటామిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం, అంటే ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్. తర్వాత మళ్ళీ రామన్ ఎఫెక్ట్లోకి వచ్చాం. రామన్ ఎఫెక్ట్ అంతా కూడా మాలిక్యులర్ బిహేవియర్. సో అటామిక్ అంటే జిఎంఎన్ ఎఫెక్ట్ వరకు ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ రామన్ ఎఫెక్ట్కి వచ్చేసరికి మాలిక్యులర్ బిహేవియర్, అంటే ఇచ్చిన ఎనర్జీని మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకుని స్పెక్ట్రమ్ ఇస్తాయి. అఫ్కోర్స్ ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకోదని కాదు, అంటే మాలిక్యూల్స్ కూడా ఎనర్జీ తీసుకుని స్పెక్ట్రమ్ ఇస్తుంది. అది మాలిక్యులర్ ఫినామినా. కంప్లీట్గా రామన్ ఎఫెక్ట్ అంతా కూడా మాలిక్యులర్ ఫినామినా. అండ్ జిఎంఎన్ ఎఫెక్ట్ వరకు అంతా కూడా అటామిక్ ఫినామినా, నథింగ్ బట్ ఎలక్ట్రాన్ బిహేవియర్ గురించి. రామన్ ఎఫెక్ట్కి వచ్చేసరికి మాలిక్యులర్ బిహేవియర్, అంటే మనకి మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి మాలిక్యులర్ ఫిజిక్స్ అని సపరేట్ చాప్టర్ ఉండేది, మనకి సెమిస్టర్ సిలబస్లో తీసాడు. ఆ చాప్టర్లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి టెర్మినేట్ చేస్తాడు. కాబట్టి ఓన్లీ ఆ మాలిక్యులర్ ఫిజిక్స్లో రామన్ ఎఫెక్ట్ మాత్రమే పెట్టాడు, మనకి ఫస్ట్ చాప్టర్లోకి ఇంక్లూడ్ చేస్తాడు. సో దాని గురించి మాట్లాడుకున్నాను. వైబ్రేషన్ స్పెక్ట్రా, రొటేషన్ స్పెక్ట్రా ఆఫ్ మాలిక్యూల్, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రీవియస్ సిలబస్లో, బట్ అవన్నీ లేవు, తీసాడు. కాబట్టి ఓన్లీ రామన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాను, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ చాప్టర్ అండ్ నెక్స్ట్ యూనిట్ 2 మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఈ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది మీకు ఫర్దర్గా వెళ్ళే కొద్ది అర్థమవుతుంది. టుడే ఇంట్రడక్షన్ చెప్తాను. అసలు ఇక్కడ మొదట ఇంట్రడక్షన్ చెప్పే ముందు రేడియేషన్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. సో రేడియేషన్, we are all very familiar with this word. ఈ వర్డ్ అందరికీ తెలిసింది ఇది రేడియేషన్ అంటే. రేడియేషన్ అంటే ఏం లేదు, సింప్లీ లైట్. రేడియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, నథింగ్ బట్ లైట్. సో ఆ లైట్ అంటే మనం అనుకునేది ఏంటంటే విజిబుల్ స్పెక్ట్రమ్, మనకి కనిపించేది మాత్రమే లైట్ అనుకుంటాం. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంతటిని కూడా లైట్ అంటాం. యాక్చువల్గా సన్ నుంచి వస్తున్న రేడియేషన్ అంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దాంట్లో డిఫరెంట్ ఎనర్జెటిక్ లైట్ రేస్ ఉంటాయి. డిఫరెంట్ ఎనర్జెటిక్ లైట్ పార్టికల్కి పేరేంటంటే పార్టికల్ ఆఫ్ ద లైట్. ఫోటాన్ అంటాం అమ్మా. సో క్లియర్గా చూడండి, PHOTON. సో ఫోటాన్ ఈజ్ ద లైట్ పార్టికల్. సో లైట్ వేవ్స్లో లైట్ రేడియేషన్ ఉన్న పార్టికల్ ఏంటంటే ఫోటాన్ అంటాం దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే, అంటే ఫోటానికి ఎనర్జీని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే ప్లాంక్స్. సో అవన్నీ కూడా ఇంకా మాట్లాడుకుందాం, రైట్. రేడియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే లైట్. సో రేడియేషన్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మనకు ఉన్నది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దాంట్లో గామా రేస్ దగ్గర నుంచి మైక్రోవేవ్స్ వరకు అన్ని స్పెక్ట్రమ్స్ ఉంటాయి. సో గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, నెక్స్ట్ విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, నెక్స్ట్ రేడియో వేవ్స్, నెక్స్ట్ మైక్రోవేవ్స్. ఓకేనా. ఈ స్పెక్ట్రమ్ ఏంటంటే పైనుంచి కిందకి వచ్చే కొద్ది ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. ఎనర్జీ తగ్గుతుందంటే మీనింగ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గుతుందంటే మీనింగ్ ఏంటంటే వేవ్ లెంత్ పెరుగుతుంది. సో తెలుసు కదా ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి రిలేషన్.
ఎనర్జీ తగ్గితే కనుక ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ తగ్గినట్టే. బికాజ్ ఈక్వల్ హెచ్న్యూ ఫార్ములా ప్రకారం ఎనర్జీను ఫ్రీక్వెన్సీ ప్రొపోర్షనలే. అది మనం ఆ ఫార్ములా ప్రకారం కాకపోయినా జనరల్గా అయినా సరే అర్థం చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ తగ్గితే ఎనర్జీ తగ్గుతుందని. ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ రిలేషన్ ఏంటంటే ఇన్వర్సల్ ప్రొపోర్షనల్. కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గితే కనుక వేవ్ లెంత్ పెరుగుతుంది. కాబట్టి గామా రేస్ దగ్గర నుంచి మైక్రోవేవ్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గుతుంది, ఆబ్వియస్లీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, అండ్ కరస్పాండింగ్గా వేవ్ లెంత్ పెరుగుతుంది. ఓకేనా. సో మైక్రోవేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువ, గామా రేస్కి వేవ్ లెంత్ చాలా తక్కువ. ఓకేనా. వేవ్ లెంత్, ఒక వేవ్ యొక్క లెంత్, నథింగ్ బట్ దిస్ ఈజ్ ద వేవ్, దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద వేవ్. దాన్ని లాంబ్డా అనే పద్ధతితో చూపిస్తారు. సో నోటేషన్ యూనిట్స్ ఏంటంటే యాంగ్స్ట్రామ్స్. వన్ యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻10 మీటర్స్ ఆర్ 10⁻8 సెంటీమీటర్స్. అది మీకు తెలిసింది అది. సో దిస్ ఈజ్ వేవ్ లెంత్. ఇక్కడ రేడియేషన్ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, ఇక్కడ మనకి క్వాంటమ్ మెకానిక్స్లోకి వచ్చేసరికి రేడియేషన్కి 2 రకాల నేచర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పార్టికల్ నేచర్ ఉంది అండ్ వేవ్ నేచర్ కూడా ఉంది. సో క్లియర్గా వినండి. సో పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ 2 డిఫరెంట్ కైండ్స్. అవి 2 ఒకే వాటర్ మేబీ ఒకటి కాదు, 2 ఒకటి కాదు. పార్టికల్ అంటే వేరు, వేవ్ అంటే వేరు. బట్ రేడియేషన్ అనే దానికి అంటే లైట్కి 2 నేచర్స్ ఉన్నాయి. పార్టికల్ నేచర్ ఉంది, వేవ్ నేచర్ ఉంది. అవి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ అయినాయి కూడా. వాటి గురించి జస్ట్ ఇప్పుడు మాట్లాడుకుంటాను. అంటే మీరు సెకండ్ ఇయర్లో ఆప్టిక్స్ నేర్చుకున్నారు కదా, ఆప్టిక్స్లో లైట్కి ఏ నేచర్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నాం అంటే ఇంటర్ఫరెన్స్ కానీ డైఫ్రాక్షన్ కానీ ఏ నేచర్ బేస్ చేసుకుని దానికి వేవ్ నేచర్ ఉందనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని. ఓకేనా. సో అక్కడ లైట్కి వేవ్ నేచర్ ఉందండి. అండ్ తర్వాత 20th సెంచరీలో అంటే 20వ శతాబ్దంలో మనకి కొన్ని ప్రాక్టికల్స్ చేశారు. అవేంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒకటి, కాంప్టన్ ఎఫెక్ట్ ఒకటి. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మనకి కాంప్టన్ ఎఫెక్ట్ సిలబస్లో ఉండేవి ఇంతకుముందు, అవి తీస్తాడు. సో ఆ ఫినామినాస్లో లైట్ రేడియేషన్కి పార్టికల్ నేచర్ ఉందనే విషయం కంక్లూడ్ అయింది. అంటే సమ్ ఎక్స్పెరిమెంట్స్లో రేడియేషన్ హ్యాజ్ ఏ వేవ్ నేచర్, ఇన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ద రేడియేషన్ హ్యాజ్ ఏ పార్టికల్ నేచర్. సో ఆ 2 ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్ అయినాయి కాబట్టి రేడియేషన్కి 2 నేచర్స్ ఉన్నాయని చెప్పి కంక్లూడ్ అయ్యారు. అండ్ దాని గురించి మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు అసలు పార్టికల్ నేచర్ ఉంటే కనుక, పార్టికల్ అయితే కనుక దానికి ఏ ప్రాపర్టీస్ ఉండాలి. సో పార్టికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ మీకు కనిపిస్తుంది, దిస్ ఇస్ ఆబ్జెక్ట్. లైక్ పార్టికల్ అనుకుందాం, ఒక వస్తువు అనుకుందాం. ఈ వస్తువు ఎక్కడుందో క్లియర్గా తెలుస్తుంది. అంటే దీని మాస్ క్లియర్గా తెలుస్తుంది, ఇది ఎక్కడ లొకేట్ అయిందో క్లియర్గా తెలుస్తుంది, డెఫినెట్ పాయింట్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. దీని వెలాసిటీ అంతా తెలుస్తుంది, ఇది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తుందో విత్ సర్టెన్ వెలాసిటీ అనే విషయం తెలుస్తుంది. అండ్ ఇది వెళ్తున్నప్పుడు సడన్గా ఆగిందనుకోండి, గివ్స్ ఎనర్జీ. ఏదైనా సరే మెకానికల్ బాడీ వెళ్తూ ఒకసారి సడన్గా ఆగితే కనుక దాని నుంచి ఎనర్జీ బయటకు వస్తుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఎనర్జీ లాస్ అవుతుంది అంటారు యాక్చువల్గా అయితే, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ స్పీడ్కి వెళ్తున్న వెహికల్కి ఏ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది సడన్గా ఆగిందనుకోండి, దాని నుంచి ఆ కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా ఏ ఎనర్జీ రూపంలో మారిపోతుంది, పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో మారిపోతుంది. వాట్ ఎవర్ మేబీ ఒక ఆబ్జెక్ట్ ఆగితే కనుక గివ్స్ ఎనర్జీ ఇస్తుంది. ఒక చోట నుంచి వేరే చోటుకి వెళ్ళిందంటే మీనింగ్ ఏంటంటే ఎనర్జీ తన నుంచి బయటకి చేస్తున్నట్టు. ఆగిందంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఎనర్జీ లాస్ అవుతున్నట్టే కదా. ఆ లాస్ అవుతున్న ఎనర్జీ ఏంటంటే బయటకి ఇస్తున్నట్టు మీనింగ్. సో బయటకి ఇచ్చిన ఎనర్జీ వర్క్ డన్ రూపంలో మారుతుంది. వర్క్ డన్ అవ్వచ్చు లేదా హీట్ రూపంలో అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. అయితే ఇక్కడ ఒక రేడియేషన్కి డ్యూయల్ నేచర్ ఉందనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ చాప్టర్ అంతా ఉంటుంది. ఈ మ్యాటర్ వేవ్స్ అనే చాప్టర్ అంతా కూడా రేడియేషన్ హ్యాజ్ ఎ డ్యూయల్ నేచర్. దట్ డ్యూయల్ నేచర్ ఈజ్ ఐదర్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్. అంటే 2 నేచర్స్ ఒకేసారి చూపించకపోవచ్చు కానీ బట్ 2 నేచర్స్ ఉంటాయి. పార్టికల్ నేచర్ ఉంటుంది వేవ్కి, అండ్ పార్టికల్ నేచర్ రేడియేషన్కి పార్టికల్ నేచర్ ఉంటుంది, అదే రేడియేషన్కి వేవ్ నేచర్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే రేడియేషన్ హ్యాజ్ ఎ డ్యూయల్ నేచర్. రేడియేషన్ హ్యాజ్ ఎ డ్యూయల్ నేచర్. వన్ ఈజ్ పార్టికల్ నేచర్ and other one is wave nature. సో పార్టికల్ నేచర్ ఉండాలంటే కనుక దానికి ఏ ప్రాపర్టీస్ ఉండాలంటే ఇక్కడ రాస్తాను. పార్టికల్ నేచర్ ఉండాలంటే కనుక దానికి సడైన మాస్ ఉండాలి కంపల్సరీగా, సడైన వెలాసిటీ ఉండాలి, డెఫినెట్ వెలాసిటీ అంటే మనం ఫైండ్ అవుట్ చేయగలిగే వెలాసిటీ. అది రెస్ట్లో ఉందా లేకపోతే సర్టెన్ వెలాసిటీలో ఉందా, ఆ వెలాసిటీ అంతా తెలుసుకోగలం. అది పార్టికల్ నేచర్ అయితే. అండ్ మూమెంటం ఉంటుంది పి, అండ్ ఎనర్జీ ఉంటుంది. if it is a particle, it has these kind of properties.
ఇట్ షుడ్ హ్యావ్ మాస్, ఇట్ షుడ్ హ్యావ్ వెలాసిటీ, మొమెంటమ్, ఎనర్జీ. ఇవన్నీ ఉంటే కనుక దానికి అది పార్టికల్ అని కంక్లూడ్ చేయొచ్చు. అండ్ దానికి వేవ్ అంటే వేవ్ అనే దాన్ని క్యారెక్టరైజ్ చేయాలంటే కనుక, అది వేవ్ అని చెప్పాలంటే కనుక వేవ్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ది వేవ్ లెంత్, నెక్స్ట్ది ఏంటంటే ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ యాంప్లిట్యూడ్. ఆ నెక్స్ట్ యాంప్లిట్యూడ్ని ఏ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు, స్మాల్ ఏ. నెక్స్ట్ ఫేజ్ యాంగిల్ ఫై, అండ్ లాస్ట్లీ ఇంటెన్సిటీ. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే రేడియేషన్ హ్యాజ్ ఏ డ్యూయల్ నేచర్. డిస్కవర్ చేసింది అదే, నేను డైరెక్ట్గా చెప్తుంది కాదు. లైట్ అనే దానికి రెండు నేచర్స్ ఉంటాయి, పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. ఓకేనా, పార్టికల్ నేచర్ ఏ ఎక్స్పెరిమెంట్లో రివీల్ అయింది, వేవ్ నేచర్ ఏ ఎక్స్పెరిమెంట్లో రివీల్ అయింది అనేది కూడా ఒకసారి చెప్తాను. ఓకే, సో పార్టికల్ నేచర్ ఉండాలంటే కనుక దానికి ఏ ప్రాపర్టీస్ ఉండాలంటే ఇట్ షుడ్ హ్యాస్ మాస్, వెలాసిటీ, మొమెంటమ్, ఎనర్జీ. మాస్ ఉండాలి, అది సర్టెన్ పాయింట్ దగ్గర లొకేట్ అయింది అని డెఫినెట్ పొజిషన్లో ఉందని చెప్పాలి, అండ్ ఆ పొజిషన్ వేరే పొజిషన్కి వెళ్తున్న విషయం చెప్పాలి. అంటే వెలాసిటీ ఉందని చెప్పాలి, మూమెంట్ ఉందని చెప్పాలి. అది స్టాప్ అయినప్పుడు గివ్స్ ఎనర్జీ అనే విషయం కూడా కంక్లూడ్ అవుతుంది. అది పార్టికల్ అయితే కనుక ఆ విషయాలన్నీ కంక్లూడ్ అవుతాయి కంపల్సరీగా. కాబట్టి పార్టికల్ నేచర్ అంటే ఇవన్నీ ఉండాలి. అది వేవ్ నేచర్ అంటే కనుక ఇవన్నీ ఉండాలి. వేవ్ నేచర్ అయితే కనుక వేవ్ లెంత్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి, యాంప్లిట్యూడ్ ఉండాలి, ఫేజ్ ఉండాలి, ఇంటెన్సిటీ ఉండాలి. కానీ ఈ రెండు నేచర్స్ ఉన్నాయంటే మరి వేవ్ అంటున్నారు, పార్టికల్ అంటున్నారు, ఇవి డిఫరెంట్ నేచర్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్. అన్నీ కూడా ఒకే దాంట్లో ఎలా ఉంటాయంటే ఒకే దాంట్లో ఒకేసారి కనిపించవు. ఇన్ సమ్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ పార్టికల్, ఇన్ సమ్ కండిషన్స్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ వేవ్. రేడియేషన్, లైట్ అనేది కొన్ని సందర్భాల్లో బిహేవ్స్ యాజ్ ఎ పార్టికల్, కొన్ని సందర్భాల్లో బిహేవ్స్ యాజ్ ఎ వేవ్. ఏ సందర్భాల్లో పార్టికల్ కింద బిహేవ్ చేస్తుంది, ఏ సందర్భాల్లో వేవ్ కింద బిహేవ్ చేస్తుంది అంటే పార్టికల్ కింద బిహేవ్ చేయాలంటే కనుక అది రేడియేషన్ పార్టికల్ నేచర్ కలిగి ఉంది. అంటే రేడియేషన్ అంతా కూడా పార్టికల్స్ రూపంలో ఉంది రేడియేషన్ అని కంక్లూడ్ అవ్వాలంటే కనుక ఆ రేడియేషన్ ఒక మ్యాటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో మ్యాటర్తో ఇంటరాక్ట్ అవుతుందంటే ఒక మ్యాటర్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాటర్ అంటే నథింగ్ బట్ పార్టికల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, వాట్ ఎవర్ మేబీ పార్టికల్స్ ఉన్నదాన్ని కూడా మ్యాటర్ అంటాం. ఆ మ్యాటర్తో ఇంకొకటి ఇంటరాక్ట్ అవ్వాలంటే కనుక దానికి కూడా మ్యాటర్ యొక్క నేచర్ ఉండాలి. అంటే అందులో కూడా పార్టికల్ నేచర్ ఉండాలి కంపల్సరీగా. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఏంటంటే సైంటిస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఐన్స్టీన్ చేసిన ప్రాక్టికల్ ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుందంటే లైట్ రేడియేషన్ వెళ్ళి మ్యాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. అంతేందుకు మీకు రామన్ ఎఫెక్ట్ ఉంది కదా, రామన్ ఎఫెక్ట్లో లైట్ రేడియేషన్ తీసుకెళ్ళి దేనితో ఇంటరాక్ట్ చేస్తారు, సమ్ సబ్స్టెన్స్ మీద, అంటే లిక్విడ్ మీద కానీ గ్యాస్ మీద కానీ ఒక సాలిడ్ మీద కానీ ఇన్స్టెంట్గా వేస్తారు. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంటే మీనింగ్ ఏంటి, మ్యాటర్స్, అవి మెటీరియల్స్. ఆ మెటీరియల్ మీద ఇన్స్టెంట్ అయ్యి ఆ మెటీరియల్ ఏం చేస్తుందంటే ఆ లైట్ని స్కాటర్ చేస్తుంది కదా. స్కాటర్ చేస్తుందంటే మీనింగ్ ఏంటి, ఇంటరాక్ట్ అయితేనే దానిలో చేంజ్ తీసుకొస్తుంది. ఈ మెటీరియల్ అనేది లైట్తో ఇంటరాక్ట్ అయితేనే ఆ లైట్లో చేంజెస్ తీసుకొస్తుంది. చేంజెస్ అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మార్చడం కానీ లేదా వేవ్ లెంత్ మార్చడం కానీ ఎనర్జీ మార్చడం కానీ చేస్తుంది. ఈ లైటు ఈ మ్యాటర్ ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుందంటే లైట్లో పార్టికల్స్ ఉంటేనే ఆ పార్టికల్స్ ఈ మెటీరియల్లో ఉన్న పార్టికల్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. అంటే ఒక మెటీరియల్ ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్తో మాత్రం ఇంటరాక్ట్ అవ్వగలదు, అంతేగాని ఒక పార్టికల్ ఒక వేవ్తో ఇంటరాక్ట్ అవ్వదు. అర్థమవుతుందా? కాబట్టి లైట్ రేడియేషన్లో పార్టికల్ ఉంది కాబట్టి ఆ పార్టికల్ వెళ్ళి మెటీరియల్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ రామన్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్ అని చెప్పి ఉన్నాయి కాన్సెప్ట్స్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్ అండ్ రామన్ ఎఫెక్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఆ నేమ్ రాయట్లేదు. ఇవి ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ ఇవి ఎక్స్పెరిమెంట్స్. ఈ ఎక్స్పెరిమెంట్స్లో ఏం చేస్తారంటే రేడియేషన్ తీసుకెళ్ళి సమ్ మెటీరియల్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. రేడియేషన్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ రేడియేషన్ యొక్క ఎనర్జీస్లో మార్పు తీసుకొస్తుంది ఆ మెటీరియల్లోకి ఇన్సిడెంట్ అయిన తర్వాత బయటకు వచ్చిన రేడియేషన్లో ఎనర్జీలో మార్పు రావడం, సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇవ్వడం, సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లైన్స్ ఇవ్వడం చేస్తుంది. అలాగా రేడియేషను మెటీరియల్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత బయటకు వచ్చిన రేడియేషన్లో మార్పు ఏమైనా కనిపిస్తుంటే కనుక మీనింగ్ ఏంటంటే ఆ రేడియేషను ఆ మెటీరియల్తో ఇంటరాక్ట్ అయినట్టే. మరి అలాగే ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుందంటే రేడియేషన్కి పార్టికల్ నేచర్ ఉంటేనే ఇంటరాక్ట్ అవుతుంది.
ఓకేనా. అంటే ఆ కండిషన్స్లో రేడియేషన్ బిహేవ్స్ యాజ్ ఏ పార్టికల్. రేడియేషన్లో పార్టికల్ నేచర్ ప్రెడామినేట్ అవుతుంది. ప్రెడామినేట్ అంటే అది ఎక్కువగా యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. వేవ్ నేచర్ కన్నా దానిలో ఉన్న పార్టికల్ ఎక్కువ యాక్ట్ చేయడం, ఎక్కువ యాక్టివ్గా ఉండడం చేస్తుందన్నమాట. చేసి అది ఏం చేస్తుందంటే మెటీరియల్తో ఇంటరాక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద వేవ్ థియరీ, హైగెన్స్ చెప్పిన వేవ్ థియరీ ప్రకారం మనకి ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాం. పోలరైజేషన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ నేర్చుకున్నాం కదా. సో ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ కాన్సెప్ట్, ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ కాన్సెప్ట్ ఏంటి? 2 or more వేవ్స్ ఇంటర్ఫియర్ ఎట్ సమ్ పాయింట్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకే టైంలో 2 or more వేవ్స్ ఇంటరాక్ట్ అయితే కనుక ఏమవుతుంది? ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇంటరాక్ట్ అవుతుంటే వాటి యొక్క యాంప్లిట్యూడ్లో మార్పు వస్తుంది కంపల్సరీగా. సో ఐదర్ బ్రైట్ ఆర్ డార్క్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇంటరాక్ట్ అయితే కనుక డార్క్ ఫామ్ అవుతుంది. ఇన్ ఫేజ్లో ఒకే డైరెక్షన్లో ఇంటరాక్ట్ అయితే కనుక, అంటే రెండు కూడా ఇన్ ఫేజ్లో ఉంటూ ఇంటరాక్ట్ అయితే కనుక ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్పేస్లో బ్రైట్ ఫ్రింజ్ వస్తుంది. అండ్ అంతే కదా, అంటే 2 or more వేవ్స్ ఇన్ స్పేస్ ఎట్ పర్టికులర్ పాయింట్ ఎట్ సేమ్ టైం ఇంటరాక్ట్ అయితే కనుక, సూపర్ ఇంపోజ్ అయితే కనుక అక్కడ ఇంటెన్సిటీలో మార్పు వస్తుంది. ఇంటెన్సిటీ ఆర్ యాంప్లిట్యూడ్లో మార్పు వస్తుంది. ఆ ఫినామినా ఏమంటామంటే ఇంటర్ఫరెన్స్ అంటాం. ద సేమ్ వే డైఫ్రాక్షన్ కూడా. అంటే అక్కడ ఏంటి, లైట్ రేడియేషన్ తీసుకున్నారు. లైట్ రేడియేషన్ తీసుకుని ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేస్తారు. సో ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే కనుక కంపల్సరీ ఉండాల్సినవి ఏంటంటే వేవ్స్. వేవ్ నేచర్ ఉంటేనే ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అక్కడ పార్టికల్ నేచర్ ఉంటే కుదరదు. ఎందుకంటే 2 వేవ్స్ స్పేస్లో ఒకే పాయింట్ దగ్గర కలిసి ఇంటరాక్ట్ అవుతాయి, సూపర్ ఇంపోజ్ అవుతాయి ఎట్ ద సేమ్ టైం. కానీ 2 పార్టికల్స్ని ఒకటే పాయింట్ దగ్గర ఒకే టైంలో కలిపి ఉంచగలమా? ఉంచలేం. ఒక పార్టికల్ ఒక ప్లేస్లో ఉందంటే అది ఆ పార్టికల్ ప్లేస్, ఇంకా ఆ ప్లేస్లో ఇంకో పార్టికల్ పట్టదు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నేను నించున్నానంటే నా ప్లేస్లో నేనే పడతాను. నేను ఇక్కడ నుంచి వెకేట్ అయితే ఇంకొక మనిషి వచ్చి నించోవడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడ నేనున్న ప్లేస్లో ఇంకొక పర్సన్ పట్టే ఛాన్స్ లేదు కదా. అంటే ఒక పార్టికల్ 2 పార్టికల్స్ ఒకే ప్లేస్లో ఉండే ఛాన్స్ లేదు. అంటే అక్కడ రేడియేషన్కి 2 వేవ్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటరాక్ట్ అవుతాయి, ఒకే టైంలో ఇంటరాక్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ రేడియేషన్కి వేవ్ నేచర్ ఉన్నట్టు. వేవ్ నేచర్ ఉంటేనే ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ఈ ఫినామినాస్లో రేడియేషన్కి వేవ్ నేచర్ ఉందన్న విషయం కంక్లూడ్ అయింది. అండ్ 20th centuryలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇవి. దానికన్నా ముందు వేవ్ పార్టికల్, అంటే న్యూటన్స్ టైంలో యాక్చువల్గా రేడియేషన్కి పార్టికల్ నేచర్ మాత్రమే ఉందని చెప్పాడు న్యూటన్స్ టైంలో. అంటే వీళ్ళందరికన్నా ముందు అది న్యూటనియన్ మెకానిక్స్ అని చెప్పి న్యూటన్స్ థియరీ కూడా చెప్పాడు ఆప్టిక్స్ సంబంధించి. ఆయన కాలంలో రేడియేషన్కి పార్టికల్ నేచర్ మాత్రమే ఉందని చెప్పాడు. తర్వాత మరలా హైగెన్స్ వేవ్ థియరీ డెవలప్ అయిన తర్వాత రేడియేషన్కి వేవ్ నేచర్ కూడా ఉంది అని కూడా చెప్పారు. తర్వాత అంటే న్యూటన్ చెప్పిన దాన్ని ఎవరో కూడా అది ప్రూవ్ చేయలేదు. ఆయన జస్ట్ ఏంటంటే కార్పస్కులస్ నేచర్ ఉంటుంది, అంటే కార్పస్కులస్ అంటే పార్టికల్ నేచర్ ఉంటుందని చెప్పాడు అంతే. బట్ అది ప్రూవ్ చేయలేదు. తర్వాత హైగెన్స్ వేవ్ థియరీ వచ్చి లేదు, రేడియేషన్కి వేవ్ నేచర్ మాత్రం ఉంటుందని చెప్పాడు. సో తర్వాత ఆ వేవ్ నేచర్ ఉన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి వేవ్ నేచర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ తర్వాత 20th century అంటే 1901 నుంచి 1999 వరకు ఉన్న రీజన్ ఏమంటే 20th century అంటాం ఆ రీజన్. సో ఆ సెంచరీలో జరిగిన ప్రాక్టికల్స్ ఇవి. ఈ ప్రాక్టికల్స్లో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే రేడియేషన్ మ్యాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. రేడియేషన్ మ్యాటర్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుందంటే రేడియేషన్కి వేవ్ నేచర్ ఉంటే కనుక మ్యాటర్తో ఇంటరాక్ట్ అవ్వదు. రేడియేషన్కి పార్టికల్ నేచర్ కూడా ఉంది కాబట్టి మ్యాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. కాబట్టి తర్వాత కంక్లూజన్ ఏమని చెప్పారంటే వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది. ఇన్ సమ్ కండిషన్స్ ఇట్ షోస్ ఇట్స్ నేచర్ యాజ్ ఏ వేవ్. ఇన్ సమ్ కండిషన్స్ ఇట్ షోస్ ఇట్ నేచర్ యాజ్ ఏ పార్టికల్. అంతేగాని 2 నేచర్స్ ఒకేసారి చూపించదు. ఇట్ డస్ నాట్ షో ద పార్టికల్ అండ్ వేవ్ నేచర్ సైమల్టేనియస్గా చూపించదు. డస్ నాట్ షో. ఓకేనా. సో సమ్ కండిషన్స్లో ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ పార్టికల్, ఇన్ సమ్ కండిషన్స్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ వేవ్. ఏ కండిషన్స్లో ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వేవ్ నేచర్, అండ్ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, రామన్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్, ఈ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్లో ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ పార్టికల్. సో రేడియేషన్ యాజ్ ఎ డ్యూయల్ నేచర్, బట్ ఇట్ డస్ నాట్ షో ద డ్యూయల్ నేచర్ సైమల్టేనియస్లీ. ఒకేసారి మాత్రం చూపించదు. అక్కడ ఏ ప్రాక్టికల్ జరుగుతుందో ఆ ప్రాక్టికల్ బట్టి దాని బిహేవియర్ బయటపెడుతుంది. కాబట్టి నో డౌట్ ఇట్ హ్యాస్ ఎ డ్యూయల్ నేచర్. ఓకేనా. సో ఇదంతా కూడా దేని గురించి? రేడియేషన్ గురించి, రేడియేషన్లో ఉన్న పార్టికల్ గురించి, అంటే ఫోటాన్. సో ఫోటాన్ ఏంటంటే యాక్చువల్గా లైట్కి పార్టికల్ నేచర్ ఉందని మొదట చెప్పిన సైంటిస్ట్ అంటే చెప్పాను కదా, జస్ట్ ఒక థియరీ చెప్పాడు అంతే, న్యూటన్ చెప్పాడు. దాని తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది పార్టికల్ నేచర్ ఉందని చెప్పింది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. బ్లాక్ బాడీ రేడియేషన్ని జస్ట్ అబ్జర్వ్ చేసేటప్పుడు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని ఇంట్రడ్యూస్ చేశాడు.
ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఆ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో లైట్ రేడియేషన్ని ఒక పార్టికల్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఆ పార్టికల్ని ఏమన్నాడంటే ఫోటాన్ అన్నాడు. సో ఈ ఫోటాన్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ప్లాంక్స్. ఓకేనా. ఈ ఫోటాన్కి ఎనర్జీ కూడా చెప్పాడు. ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ h0, where h is called Planck's constant, nu0 is the frequency of the photon, incident photon or whatever may be photon. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్ అవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే రేడియేషన్ యాజ్ ఎ పార్టికల్ నేచర్. అండ్ ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే రేడియేషన్ యాజ్ ఎ వేవ్ నేచర్. సో రేడియేషన్ హ్యాస్ డ్యూయల్ నేచర్. బట్ రెండు నేచర్స్ ఒకేసారి ఎక్కడ కూడా చూపించదు. కండిషన్ బట్టి దాని యొక్క నేచర్ని బయటపెడుతుంది. అది వేవ్ కాన్సెప్ట్, అది ఇంటర్ఫరెన్స్ డైఫ్రాక్షన్ కాన్సెప్ట్ అయితే కనుక వేవ్ నేచర్ బయటపెడుతుంది. ఇటువంటి మ్యాటర్తో ఇంటరాక్ట్ అయ్యే కాన్సెప్ట్స్ ఎక్స్పెరిమెంట్స్ అయితే కనుక అది పార్టికల్ నేచర్ బయటపెడుతుంది. కాబట్టి ఇట్ షుడ్ హ్యావ్ డ్యూయల్ నేచర్. ఏంటి? లైట్. ఓకేనా. లైట్ గురించి ఇది జనరల్ ఇంట్రడక్షన్ అంతే. యాక్చువల్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో కాన్సెప్ట్ ఇది కాదు. ఇది మాట్లాడుకున్న తర్వాత యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. సో మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ యాక్చువల్ నేను మాట్లాడేది. సో దాని గురించి ఒకసారి ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంటంటే లైట్ గురించి, లైట్ రేడియేషన్ గురించి. ఇట్ హ్యాస్ ఎ డ్యూయల్ నేచర్, పార్టికల్ అండ్ వేవ్ నేచర్ రెండు కలిగి ఉంటుంది. పార్టికల్ నేచర్ కలిగి ఉంటుంది అండ్ వేవ్ నేచర్ కూడా. సో గుర్తుపెట్టుకోండి, పార్టికల్ అంటే వేరు, వేవ్ అంటే వేరు. సో పార్టికల్ని డిస్క్రైబ్ చేయాలంటే కనుక దానికి మాస్ ఉండాలి, దానికి వెలాసిటీ ఉండాలి, దానికి మొమెంటం ఉండాలి, దానికి ఎనర్జీ ఉండాలి. వేవ్ని డిస్క్రైబ్ చేయాలంటే వేవ్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్టర్బెన్స్. నథింగ్ బట్ వేవ్ ఇస్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్. అంతేగాని అది సమ్ పాయింట్ దగ్గర ఉందని చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రాపగేట్ అవుతూ ఉంటుంది వేవ్ అనేది. సో బట్ పార్టికల్ని మనం ఒక చోట ఉందని క్లియర్గా చెప్పొచ్చు. పార్టికల్ అనేది ఆ పర్టికులర్ ప్లేస్లో ఉంది, పర్టికులర్ ప్లేస్ నుంచి పర్టికులర్ ప్లేస్కి వెళ్తుందని క్లియర్ చెప్పొచ్చు. బట్ వేవ్ అంటే డిస్టర్బెన్స్ అండి. డిస్టర్బెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని లొకేషన్ చెప్పడం కష్టం, కాబట్టి దాన్ని క్యారెక్టరైజ్ చేయాలంటే కనుక ఏ ప్రాపర్టీస్ కావాలంటే ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్, ఫేజు, ఇంటెన్సిటీ, లైక్ దిస్. అదే పార్టికల్ని డిస్క్రైబ్ చేయాలంటే కనుక మాసు, వెలాసిటీ, మొమెంటం, ఎనర్జీ ఎక్సెట్రా, ఇటువంటి ప్రాపర్టీస్. అంటే అది ఎక్కడ ఉందో పొజిషన్ కూడా చెప్పాలి. బట్ వేవ్ని అలా చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రాపగేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. రెండు నేచర్స్ కలిగి ఉంటుంది లైట్. బట్ రెండు నేచర్స్ ఒకేసారి చూపించదు. సైమల్టేనియస్గా ఇట్ డస్ నాట్ షో ద డ్యూయల్ నేచర్. రెండు నేచర్స్ ఒకేసారి చూపించదు. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ ఏంటంటే లైట్ ఫోటాన్, లైట్ పార్టికల్ హ్యాజ్ ఏ వేవ్ నేచర్ ఆల్సో. లైట్ హ్యాజ్ ఎ పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ ఆల్సో. ఓకే, ఇది చెప్పిన కాన్సెప్ట్. అయితే ఇక్కడ లూయిస్ డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్, లూయిస్ డి బ్రోగ్లీ. సో సైంటిస్ట్ నేమ్ ఇది. ఈయన ఏం చేశాడంటే ఇప్పటివరకు రేడియేషన్ మాత్రమే డ్యూయల్ నేచర్ కలిగి ఉందనే విషయం చెప్పింది డిఫరెంట్ సైంటిస్టులు చేసిన ప్రాక్టికల్ ద్వారా తెలిసిన విషయం అది. అయితే ఈయన ఇదే కాన్సెప్ట్ని దేనికి కూడా అప్లై చేశాడంటే మెటీరియల్ పార్టికల్ కూడా అప్లై చేశాడు. అంటే డ్యూయల్ నేచర్ కాన్సెప్ట్ నాట్ కన్ఫైన్డ్ టు రేడియేషన్ బట్ ఇట్ ఆల్సో వ్యాలిడ్ టు మెటీరియల్ పార్టికల్. మెటీరియల్ పార్టికల్ అంటే ఇక్కడ ఏంటంటే లైట్ పార్టికల్ అంటే ఏంటి? ఫోటాన్. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టికల్. ఇట్ హ్యాస్ ఎనర్జీ ఈక్వల్ టు hν, డిరైవ్డ్ బై ద ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో అతను డిరైవ్ చేసిన ఎనర్జీ, అది ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు hν అనేది. ఇది లైట్ పార్టికల్ పేరు అది. అయితే మెటీరియల్ పార్టికల్ అంటే మ్యాటర్ దేంతో కన్స్ట్రక్ట్ అవుతుంది? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, యాటమ్స్, మాలిక్యూల్స్ ఎక్సెట్రా. ఒక మ్యాటర్ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే, ఈ మ్యాటర్ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే కనుక యాటమ్స్ ఉండాలి, మాలిక్యూల్స్ ఉండాలి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉండాలి. ఓకేనా? దిస్ ఈజ్ న్యూట్రల్ బాడీ. అంటే మీనింగ్ ఏంటంటే ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఎన్నైతే నెగిటివ్ ఛార్జ్ ఉందో అన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉన్నట్టు. అంటే ఈక్వల్ నెట్ ఛార్జ్ 0 అనమాట. అందుకే న్యూట్రల్ బాడీ అన్నాం. ఓకేనా?
అంటే ఇక్కడ మెటీరియల్ పార్టికల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు, ప్రోటాన్స్ అవ్వచ్చు, న్యూట్రాన్స్ అవ్వచ్చు, యాటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు. సో ఇక్కడ డ్యూయల్ నేచర్ అనేది లైట్కి మాత్రమే ఉందని చెప్పి 20th century వరకు. బట్ లూయిస్ డి బ్రోగ్లీ ఏం చెప్తున్నాడంటే ఈ డ్యూయల్ నేచర్ అనే కాన్సెప్ట్ నాట్ కన్ఫైన్డ్ టు లైట్ రేడియేషన్, ఇట్ ఈస్ ఆల్సో బట్ ఇట్ ఆల్సో వ్యాలిడ్ టు మెటీరియల్ పార్టికల్ ఆల్సో. అంటే మ్యాటర్ పార్టికల్ అంటే ఇది ఆల్రెడీ పార్టికల్ నేచరే. మెటీరియల్ పార్టికల్ అంటే దిస్ ఈజ్ పార్టికల్. ఈ పార్టికల్ కూడా మూవ్ అవుతున్నప్పుడు ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. అది మూవ్ అవుతున్నప్పుడు దాంతోపాటు ఒక వేవ్ని అసోసియేట్ చేసుకుంటూ తీసుకెళ్తుంది. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్. వెన్ ద మెటీరియల్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్ కంపల్సరీ ఎప్పుడైతే ఆ పార్టికల్ మూవ్ అవుతుందో దాంతోపాటు ఒక వేవ్ని ప్రాపగేట్ చేస్తుంది. ఓకేనా. కాబట్టి ఈ డ్యూయల్ నేచర్ అనే కాన్సెప్ట్ లైట్ రేడియేషన్ మాత్రమే కన్ఫైన్ చేయకుండా ఆ కాన్సెప్ట్ని మెటీరియల్ పార్టికల్ కూడా అప్లై చేసి దాన్ని ప్రూవ్ చేసి చూపించాడు కూడా. అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంటే కనుక దట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. ఎవ్రీ మెటీరియల్ పార్టికల్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. దట్ వేవ్ ఈజ్ కాల్డ్ మ్యాటర్ వేవ్. ఎందుకంటే ఒక మెటీరియల్ పార్టికల్ చేత ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ వేవ్ని ఏమంటాం అంటే మ్యాటర్ వేవ్ అంటాం. దీన్ని ఐడెంటిఫై చేసి చెప్పిన సైంటిస్ట్ ఈయన కాబట్టి డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్ అంటాం దాన్ని. ఓకేనా. ఎవ్రీ మెటీరియల్ పార్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్ వెన్ ఇట్ ఈజ్ మూవింగ్. ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్. ఏ పార్టికల్ అయినా సరే మూవ్ అవుతుంటే కనుక ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎ వేవ్. దాని వెనకాల ఒక వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాంతోపాటు ఒక వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాంతోపాటు ఒక వేవ్ ఉంటుంది. అసోసియేటెడ్ అంటే మీనింగ్ అంటే దాంతోపాటు ఒక వేవ్ ఉంటుంది. సో ఆ వేవ్ని ఏమంటే మ్యాటర్ వేవ్ అంటారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఆ థియరీని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే లూయిస్ డి బ్రోగ్లీ. కాబట్టి ఆ మ్యాటర్ వేవ్కి పేరు పెట్టారంటే డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్ అన్నారు. సో మ్యాటర్ అంటే మెటీరియల్ పార్టికల్ చేత ప్రొడ్యూస్ అవుతున్న వేవ్. ఎప్పుడు ఆ మెటీరియల్ పార్టికల్ మోషన్లో ఉన్నప్పుడు, మూవ్ అవుతున్నప్పుడు. సో ఎవ్రీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్. దట్ వేవ్ ఈజ్ కాల్డ్ మ్యాటర్ వేవ్. ఓకేనా. కాబట్టి ఈ డ్యూయల్ నేచర్ పార్టికల్ మూవ్ అవుతున్న పార్టికల్ వేవ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయల్ నేచర్ ఉన్నట్టు కదా, ఆల్రెడీ పార్టికల్ నేచర్ ఉంది, ఇది వేవ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు వెన్ ఇట్ ఈజ్ మూవ్ అవుతున్నప్పుడు. సో ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. నేను ఫర్దర్గా ఇంకా క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. సో అర్థమైందా మ్యాటర్ వేవ్ అంటే అర్థమైందా. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో మ్యాటర్ వేవ్ యొక్క డెఫినేషన్, ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్. ఏ పార్టికల్ అయినా సరే మూవ్ అవుతుంటే దట్ మే బీ ఛార్జ్డ్, అన్ఛార్జ్డ్, వాట్ ఎవర్ మే బీ, ఏ పార్టికల్ మూవ్ అవుతున్నా సరే కంపల్సరీగా దాంతోపాటు ఒక వేవ్ ప్రాపగేట్ అవుతుంటుంది. సో ఆ వేవ్ని ఏమంటే మ్యాటర్ వేవ్ అంటాం. మీకు కొన్ని సందర్భాల్లో చెప్తుంటాం గ్రావిటేషనల్ వేవ్స్ అని చెప్పి. గ్రావిటేషనల్ వేవ్స్ కూడా ఉన్నాయి. సో అలాగే ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టికల్ అయినా సరే, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టికల్ మూవ్ అవుతున్నా సరే దాంతోపాటు వేవ్ని ప్రాపగేట్ చేస్తుంది, దాంతోపాటు వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వేవ్ దాంతోపాటు ప్రాపగేట్ అవుతుంది. ఆ వేవ్లో పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆ వేవ్ ప్రాపగేషన్లో పార్టికల్ ఏ పాయింట్ దగ్గరైనా ఉండొచ్చు, ఏ ప్లేస్లోనే ఉండొచ్చు. కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫర్దర్గా చెప్దాం. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది. మొదట లైట్ రేడియేషన్ యాజ్ ఎ డ్యూయల్ నేచర్. ఈ కాన్సెప్ట్ నుంచి మరలా మనం మెటీరియల్లోకి వచ్చాం. మెటీరియల్ అంటే మనం భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే మెటీరియల్ అంటాం. ఇట్ కెన్ కన్స్ట్రక్టెడ్ బై ద ఎలిమెంటరీ పార్టికల్స్, దోస్ ఆర్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, యాటమ్స్, మాలిక్యూల్స్, వాట్ ఎవర్ ఎక్సెట్రా. వాటన్నిటి చేత కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లూయిస్ డి బ్రోగ్లీ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. అంటే మీనింగ్ ఏంటంటే ఏ పార్టికల్ అయినా సరే మూవ్ అవుతున్నప్పుడు దాంతోపాటు ఒక వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వేవ్లో పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆ వేవ్ని ప్రొడ్యూస్ చేసిన పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. అలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మూవ్ అవుతుంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ అన్నిటిని ఏమంటే మ్యాటర్ వేవ్స్ అంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద మ్యాటర్ వేవ్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఈ మూవింగ్ పార్టికల్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆ వేవ్కి వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఎంతో కూడా డెరైవ్ చేస్తాడు. ఆ వేవ్ లెంత్ ఎంత అంటే λ ఈజ్ ఈక్వల్ టు h/mv. దిస్ ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద మ్యాటర్ వేవ్ derived by the de Broglie.
ఇతను హైపోథసిస్ చెప్పాడు, అంటే థీసిస్ మాత్రమే, అంటే థియరీ చెప్పాడు ఇతను. ఏంటంటే ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్. మూవింగ్ పార్టికల్ అంటే ఎవ్రీ మూవింగ్ మెటీరియల్ పార్టికల్ అండి ఇంకా క్లియర్గా, లేదా మ్యాటర్ పార్టికల్. మ్యాటర్ పార్టికల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, యాటమ్, మాలిక్యూల్. లైట్ పార్టికల్ అంటే ఫోటాన్. సో డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. లైట్ పార్టికల్ అంటే ఫోటాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటే మెటీరియల్ పార్టికల్స్ ఇవి. ఎవ్రీ మూవింగ్ మ్యాటర్ పార్టికల్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి మూవింగ్ మ్యాటర్ పార్టికల్ కూడా మూవ్ అవుతుంటే కనుక వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వేవ్ దాంతోపాటే ప్రాపగేట్ అవుతుంటుంది. ఆ వేవ్లో పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆ ప్రొడ్యూస్ అయిన వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎంత అంటే λ ఈజ్ ఈక్వల్ టు h/mv, వేర్ h ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ 6.625 into 10⁻34 joule second. And m is the mass of the particle and v is the velocity of the particle. M into v అంటే momentum. So it can also be written as λ is equal to h/p, where p is the momentum of the particle. Sorry, momentum of the wave, momentum of the particle. Momentum of the particle. λ is equal to h/p. So what is this? This is the wavelength. దేని వేవ్ లెంత్? మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంత్. వాట్ ఈస్ ద మ్యాటర్ వేవ్? మూవింగ్ పార్టికల్ వల్ల ప్రొడ్యూస్ అయిన వేవ్ని అంటే మ్యాటర్ వేవ్ అంటాం. సో ఎక్కడో చోట పార్టికల్ మూవ్ అవుతున్నంతసేపు దాంతోపాటు వేవ్ ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. ఆ వేవ్లో పార్టికల్ ఎక్కడైనా ఉండొచ్చు. సో మూవ్ అవుతున్నంతసేపు వేవ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది కదా. ఎలక్ట్రాన్ అంటే మెటీరియల్ పార్టికల్ కదా, మరి అది వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఆబ్వియస్లీ అది కూడా వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సర్టెన్ ఆర్బిట్లో వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే మీనింగ్ ఏంటంటే దానికి ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కలిసిపోతాయి కాబట్టి దాన్ని ఏమంటే స్టేషనరీ వేవ్ అంటాం. స్టేషనరీ ఆర్బిట్స్, అందుకే స్టేషనరీ ఆర్బిట్ కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి ఎవ్రీ మెటీరియల్ పార్టికల్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఎ వేవ్. ద వేవ్ లెంత్ ఆఫ్ దట్ వేవ్ ఈజ్ కాల్డ్ λ ఈజ్ ఈక్వల్ h/mv, విచ్ ఈజ్ ప్రపోజ్డ్ బై లూయిస్ డి బ్రోగ్లీ. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఈ వేవ్ని ఏమంటే డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్ అని అనొచ్చు, సింపుల్గా మ్యాటర్ వేవ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇక్కడ λ అంటే వేవ్ లెంత్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, m అంటే మాస్ ఆఫ్ ద పార్టికల్, v అంటే వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్, అండ్ p అంటే మూమెంటం, m ఇంటూ v అంటే మూమెంటం ఆఫ్ ద పార్టికల్. ఓకేనా. ఇది మ్యాటర్ పార్టికల్ సంబంధించి. సో దీనికి సంబంధించిన డెరివేషన్ కూడా డెరైవ్ చేస్తాను, అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చిందో కూడా డెరైవ్ చేస్తాను. ఈ ప్లాంక్స్ రేడియేషన్ ఫార్ములా, ప్లాంక్స్ రేడియేషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని డెరైవ్ చేస్తాను. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో ఇంతవరకు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇది, రైట్.